ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, నాయన మీ సన్నిధానంలో ప్రభా, నాయన మరి ఒక్కసారి మీ యొక్క మాటలు వినడానికి, నాయన మీరెవరో మేము తెలుసుకోవడానికి, మీ వెలుగులో ప్రభా మరి అంధకారం ఏంటో, అంధకార సంబంధమైన శక్తులు ఎలా పనిచేస్తాయో కూడా మేము తెలుసుకోవాలని, తండ్రి మాకు ఇవ్వబడిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అపవాది ఎవరో, అపవాది యొక్క తంత్రాలు ఏమిటో మేము తెలుసుకోవాలి ప్రభా. లేకపోతే యుద్ధ భూమిలో మేము ఓడిపోతాం. అలాగా ఓడిపోవుట, అలాగా పడిపోవుట, ముందుకు వెళ్ళలేని పరిస్థితులుగా ఉండుట, అది మీ చిత్తం కాదు నాయన. ఆయన ప్రతి విశ్వాస జీవితాన్ని బలోపేతం చేయడానికి, నాయన ఇటువంటి నా పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ ని, శిక్షణ ని అయా మీరు తెలిసినందుకు స్తోత్రాలు. తండ్రి, ఈ ప్లాట్ఫామ్ ద్వారా అనేకమైన విశ్వాసులు, అనేక మంది ప్రభు తర్ఫీదు పొందుకోవడానికి, శిష్యులుగా మారడానికి, మిమ్మల్ని వెంబడించే ఒక ఒక కమిటెడ్ గా ఉన్న ప్రభా శిష్యులుగా చేయడానికి ప్రభా మీరే సహాయం చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు, మీరే నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ యొక్క శిక్షణ అనేక మంది జీవితాలని, వారి మీద ఉన్న మీ యొక్క పిలుపుల్ని ముందుకు తీసుకెళ్లే కృప, దానికి అవసరమైన ప్రభా నైనా జ్ఞానము, నైనా మీ వాక్యం ద్వారా ప్రభా మీరు వారికి దయచేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మీకే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. దేవాతి దేవుడు, గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయన గొప్పతనాన్ని మన ద్వారా ఆయన ప్రకటించుకుందాం అనుకుంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు మన ద్వారా ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకుందాం అనుకుంటున్నాడు. అందుకనే మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, వేరుపరుచుకున్నాడు. మనము ఆయన సంబంధులం. మనము ఈ లోక సంబంధులం కాదు, అపవాది సంబంధులం కాదు, మనము దేవుని సంబంధులం. ఆమేన్. హల్లెలూయా. మనం ఎఫెసీయులు 6వ అధ్యాయం మనం 10వ వచనాన్ని కనీసం ఒక 10 క్లాసుల్లో మనం చూసాం. అనేకమైన కోణాల్లోకి ఆ వాక్యాన్ని తీసుకొని వెళ్ళాం. అయితే ఎఫెసీయులు 6:11ని మనం నిన్న మొదలు పెట్టుకున్నాం. దానిలో కూడా అపవాది, అపవాది యొక్క తంత్రాల గురించి మనం మాట్లాడుచూ ఉన్నాం. అపవాది తంత్రములు, అపవాది ఎవరు, అపవాది తంత్రములు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధంలో భారతదేశం, మరి పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు ఎవరు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మరి వాళ్ళని హతమార్చాలంటే ఎట్లాగా మరి పాకిస్తాన్ లోకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఒక ఇవన్నీ కూడా ఒక డీటెయిల్డ్ స్టడీ అన్నది వాళ్ళు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఒక అటాక్ చేయగలిగారు. సో ఇగ్నోరెన్స్ ఈస్ ద ఫస్ట్ ఎనిమీ ఆఫ్ మ్యాన్. ఇగ్నోరెన్స్ అని అంటే తెలియకపోవటమే. తెలియకపోవటమే మానవుని జీవితంలో ఉన్న మొట్టమొదటి శత్రువు. అపవాది శత్రువు అనుకుంటాం కానీ అది కాదు. మానవునికి మొదటి శత్రువు అపవాది కాదు. మానవునికి మొదటి శత్రువు అపవాది తంత్రాలు కూడా కావు. మానవునికి మొదటి శత్రువు ఎవరంటే తెలియకపోవటమే. అంటే దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానము లేకపోవటమే. దేవుడు తెలియపరిచిన విషయాలు వినకపోవటమే, తెలియకపోవటమే మానవుని జీవితంలో ఉన్న మొదటి శత్రువు. సో ఇగ్నోరెన్స్ ఇస్ ద ఫస్ట్ ఎనిమీ. సో వీ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ వర్డ్.
దేవుని వాక్యంలో దేవుడు ఏ మర్మాలతో అయితే నింపి ఉన్నాడో వాటిని తెలుసుకొనుట చాలా ప్రాముఖ్యం. అందుకని దేవుని వాక్యాన్ని వినాలండి. సంఘములో దేవుని వాక్యాన్ని వినాలి. సంఘములో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని మార్గాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన వెలుగులో అంధకారం ఏమిటో, అంధకార సంబంధమైన కార్యకలాపాలు ఎలా జరుగుతూ ఉంటాయో వాటి విషయాలను కూడా మనము మనము తెలుసుకున్న వారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే అపవాది ఉన్నాడని చాలా మంది నమ్మరు. అపవాది ఉన్నాడని చాలా మంది నమ్మరు. ఎందుకంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న నేను కూడా ఒకానొక సమయాల్లో అపవాది ఉన్నాడని నేను నమ్మేవాడిని కాదు. అయితే అపవాది ఉన్నాడు అన్నది బైబిల్ చాలా క్లియర్ గా మాట్లాడుతా ఉంది. అంధకార సంబంధమైన శక్తులు ఉన్నవి అన్నది బైబిల్ చాలా క్లియర్ గా మాట్లాడుతా ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతి మాట, ప్రతి పొల్లు, ప్రతి ఒక్క కామ యావత్తు కూడా దేవుని ప్రేరేపణ చొప్పున దేవుని ప్రేరేపణ చొప్పున రాయబడింది కాబట్టి దేవుని ప్రేరేపణ చొప్పున రాయబడింది కాబట్టి, సో దేవుని ప్రేరేపణ చొప్పున రాయబడింది కాబట్టి మనం ప్రతి మాటని సత్యముగానే తీసుకోవాలి. మనం ప్రతి మాటని సత్యముగానే తీసుకోవాలి. మన యొక్క ఆలోచనలు మన యొక్క ఆలోచనలు గాని, మన యొక్క జ్ఞానము గాని, ఈ లోక సంబంధమైన తత్వ జ్ఞానము గాని ఏదైనా సరే దానిలో తప్పు ఉంటదేమో గాని, దానిలో అబద్ధం ఉంటదేమో గాని, దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట అది సత్యమే. ఆమేన్. హల్లెలూయా. అందుకనే అపవాది అని చెప్తున్నప్పుడు మనల్ని దేవుడు ఆత్మలోకంలోకి తీసుకెళ్తూ ఉన్నాడు. అంటే ఈ భూ సంబంధమైన విషయాలు ఎంత వాస్తవికంగా ఉన్నాయో అంత వాస్తవికంగానే ఆత్మ సంబంధమైన లోకంలో కూడా ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉంటాయి. హౌ మచ్ రియల్ ఇస్ ద ఎర్త్లీ రెలమ్, న్యాచురల్ రెలమ్, దట్ మచ్ రియల్ ఈజ్ ఆల్సో ద స్పిరిచువల్ రెలమ్. అంటే ఎంతగా మన చుట్టూ ఉన్న విషయాలు ఎంత వాస్తవికంగా ఉన్నాయో అంత వాస్తవికంగా, అంతకంటే ఇంకా ఇంకా స్పష్టతగా ఉన్న విషయాలు మనం ఆత్మలోకంలో మనం చూస్తూ ఉంటాం. ఈ ఆత్మలోకంలో జరుగుతున్న విషయాలు మన శరీర నేత్రాలతో మనం చూడలేము గాని మన ఆత్మీయ నేత్రాల ముందు దేవాతి దేవుడు ఆయన మనకి వాక్యం ద్వారా చూపిస్తేనే గాని ఈ ఆత్మలోకంలో ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు. అంటే శరీరంలో ఎలాగైతే శరీర ఇంద్రియాలు ఉంటాయో, ఇంద్రియాలు అని అంటే సెన్సెస్, ఫిజికల్ యా ఫిజికల్ సెన్సెస్, అంటే మన కళ్ళు గాని, మనం అంటే చూడటం గాని, వినటం గాని, మాట్లాడటం గాని, ఒక టేస్ట్ ఒక టేస్ట్ గాని, దాని తర్వాత స్పర్శ గాని. సో ఇవన్నీ కూడా 5 ఫిజికల్ సెన్సెస్. దీని ద్వారా మనం ఈ మన చుట్టూ ఉన్న లోకంతో మనం కనెక్ట్ అవుతా ఉంటాం. మన చుట్టూ ఏం జరుగుతా ఉంది మనం చూస్తాం. ఎవరో మనతో మాట్లాడుతున్నారు మనం వింటున్నాం. అయితే మనం మాట్లాడతాం. మన నోటి ద్వారా మనం మాట్లాడతాం. సో మనం తింటూ ఉంటాం. దాని టేస్ట్ అంటే తెలుస్తా ఉంటది. మనం ఎవరినో టచ్ చేస్తాం. లేకపోతే మనం దీన్ని టచ్ చేస్తా ఉంటాం. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనము మన చుట్టూ ఉన్న విషయాల మీద ఒక కనెక్షన్ అనేది జరుగుతా ఉందన్నమాట. అయితే ఆత్మలోకంలో జరుగుతున్న విషయాలు, ఆత్మలోకంలో జరుగుతున్న విషయాల్ని మనలో ఎలాగ మనం తెలుసుకుంటాము, ఎలాగ మనకు అర్థమవుతుందనంటే, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి, ఆత్మీయ చెవులు తెరవబడి, మనకి స్పర్శ అంటే దేవుని సన్నిధిలోకి మనం వచ్చాము, లేకపోతే దేవాతి దేవుడు మన మధ్యలో వచ్చాడు అని అంటే మనం తెలుసుకుంటాం. మాకు అర్థమవుతా ఉంటది. మన ఆత్మలో అర్థమవుతా ఉంటది అనమాట. ఈవెన్ వీ కెన్ స్మెల్ ఇన్ అవర్ స్పిరిట్. మన ఆత్మలో మనం ఈవెన్ స్మెల్ కూడా మనం 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 అటువంటి స్పిరిచువల్ గా మనం స్మెల్ కూడా చేయగలం అనమాట. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఒకానొక సమయంలో మేము లాతూర్లో ఉన్నప్పుడు
ఒక ఇంటికెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో అతను చనిపోబోతున్నాడు అనమాట. అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. యవనస్తుడు, ఒక 30 ఏళ్ళు అలా ఉంటాయి. అయితే ఇంకా అపవాది తీసేసుకుంటున్నాడు అతన్ని తీసేసుకుంటున్నాడు. అతను హతమారుస్తున్నాడు. అది క్లియర్ గా తెలుస్తా ఉందన్నమాట. అయితే ప్రార్థన చేశాం. అయితే ఆ ఇంట్లో వాళ్ళు నమ్మకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే చేతబడి చేస్తుంటారు అనమాట. అంటే ఎక్కడికో వెళ్తుంటారు, ఏదో ఎత్తేస్తూ ఉంటారు, చేతబడులు చేస్తూ ఉంటారు. అయితే ఒక యుద్ధం జరుగుతా ఉందన్నమాట. ఆ వ్యక్తిని ఆ కాపాడడానికి ఒక 2-3 డేస్ నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఆ రోజు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అత్తర్ స్మెల్ వస్తా ఉందన్నమాట. అత్తర్ స్మెల్ వస్తా ఉంది. అది అందరికి అర్థం కాలేదు. నేను నాతో పాటు ఉన్న ఒక బాబున్నాడు. అయితే మాకైతే అర్థం అవుతా ఉంది. అక్కడ అత్తర్ స్మెల్ వస్తా ఉంది. అత్తర్ స్మెల్ అని అంటే ఆ ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ మీద అత్తర్ వేస్తారు. ఎందుకంటే ఆ అంటే బాడీ స్మెల్ రాకుండా ఉండడానికి. అంటే దట్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ డెత్ అన్నమాట. దట్ ఈస్ అక్కడ ఆ స్పిరిట్ పనిచేస్తా ఉంది. అది ఆత్మలో ఒక స్మెల్, ఆత్మలో తెలుస్తా ఉందన్నమాట. ఇక్కడ ఏదో ఒక మరణం జరగబోతుంది అని. అయితే ప్రార్థన చేసాం. అయితే ప్రార్థన చేసిన తర్వాత మేము కారులో మళ్ళీ ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత నేను కార్ డోర్ తీశాను. మళ్ళీ ఇంట్లోకి వెళ్దామని డోర్ తీయగానే మళ్ళీ అదే స్మెల్ మా కార్ దగ్గర మా కార్ దగ్గర నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, అనుభవిస్తున్నా. సేమ్ స్మెల్. అక్కడ ఉన్న అక్కడున్న స్మెల్ మళ్ళీ వాసన అదే వాసన ఇక్కడ కూడా వస్తా ఉంది. సో దట్ ఈస్ ద స్పిరిట్ దట్ ఈస్ జస్ట్ కమింగ్ అగెయిన్స్ట్ అస్, ఓవర్ అస్. అదే దురాత్మ, అక్కడున్న దురాత్మ అక్కడ నుంచి మమ్మల్ని ఫాలో అయ్యి మేము ఎక్కడికి వచ్చామో అక్కడ అక్కడ ఉందన్నమాట అది. అంటే అతని మీద మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మాకు వ్యతిరేకంగా మా మీద పని చేయడానికి మాతో పాటు వస్తా ఉందన్నమాట. సో వీ కెన్ స్మెల్ వీ కెన్ స్మెల్ అంటే ఆ వాసన ఎలా ఉంటది. దేవుని యొక్క దేవుని సన్నిధిలో ఒక సుగంధమైన వాసన అది ఎలా ఉంటుందో, మరి అపవాది పనిచేస్తున్నప్పుడు అపవాది ఉన్నాడు అక్కడ, దురాత్మలు పనిచేస్తున్నాయి అనే ఒక విషయాలు మన ఆత్మీయ ఇంద్రియాలకి తెలుస్తా ఉంటాయి అన్నమాట. దేవుని యొక్క కార్యాలు, అపవాది యొక్క కార్యాలు, దేవుని సన్నిధి, ఆ స- అపవాది చేస్తా అపవాది చేస్తున్న విషయాలు, అవి మనకి ఆత్మీయ నేత్రాలకి అవి అవి కనబడుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హౌ మచ్ ద 5 సెన్సెస్ దట్ వీ హ్యావ్. 5 ఇంద్రియాలు ఉన్నాయన్నమాట మన యొక్క శరీరంలో. అలాగే ఆత్మకు కూడా ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయన్నమాట. ఆమేన్, హల్లెలూయా. సో శరీరపరంగా మీకున్న 5 ఇంద్రియాలు, అలాగే ఆత్మపరంగా కూడా 5 ఇంద్రియాలు ఉండటము వలన ఆత్మలో ఆత్మలో మనము దేవునితో కనెక్ట్ అవుతాం. ఆత్మలో మనము ఆత్మ లోకంతో కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. అందుకనే చాలా మంది అందుకని చాలా మంది ఈ ఆత్మ లోకంలోకి ఓపెన్ అయిన వాళ్ళు, ఈ ఆత్మ లోకానికి ఓపెన్ అయిన వాళ్ళ జీవితాల్లో 2 స్వరాలు చాలా చాలా స్పష్టంగా వినబడుతూ ఉంటాయి. హ్మ్. మీరు కొంతమందితో మాట్లాడండి. వాళ్ళేమంటారంటే, "మేము మేము దురాత్మలతో సూటిగా, నేరుగా మాట్లాడతాం" అంటారు. ఇప్పుడు చేతబడి చేసేవాళ్ళుంటారు. వాళ్ళు ఎట్లాగా అపవాదితో మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎట్లాగా దురాత్మలతో వాళ్ళు మాట్లాడుతున్నారు? నేను వెస్ట్ బెంగాల్‌లో ఉన్నప్పుడు, అంటే 2012, 13, 14 ఆ సమయాల్లో వెస్ట్ బెంగాల్‌లో ఉన్నప్పుడు అక్కడ అక్కడ ఉన్న ఒక కాలనీ, మేము దగ్గరలో ఉన్న ఆ కాలనీ దగ్గరలో ఉన్నాం. అయితే ఆ కాలనీలో ఉన్న స్త్రీలు ఏం చేస్తారంటే, సాయంకాలం పూటలు సాయంకాలం పూటలు వాళ్ళ ఇంట్లోనే ఉన్న ఒక చిన్న ఒక చిన్న గుడి ఉంటది. ప్రతి ఇంట్లో ఒక చిన్న గుడి ఉంటది. ప్రతి ఇంట్లో ఉన్న ఆ చిన్న గుడిలోకి ఆ స్త్రీ వెళ్ళి లోపలికి ఆ స్త్రీలు లోపలికి వెళ్ళి, ఒక స్త్రీ ఆ ఇంటి స్త్రీ లోపలికి వెళ్ళి జుట్టు విరబూసుకుంటది. జుట్టు విరబూసుకొని ఇక దాన్ని వూడు అంటారనమాట. వూడు అంటే ఒకలాంటి సౌండ్ అన్నమాట. ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ సౌండ్.
ఆ సౌండ్ తో ఆ ఆ యొక్క స్వరంతో పిలుస్తారనమాట. అంటే అంధకార ఆ శక్తుల్ని పిలుస్తారు వాళ్ళు. అంధకార శక్తుల్ని వాళ్ళు రాబట్టుకుంటారు. లేకపోతే అంధకార శక్తిని స్వాగతం చేస్తారు. దానికి ఒక సౌండ్, ఒక ఒక డిఫరెంట్ వాయిస్ తో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అది చాలా డిఫరెంట్ గా ఉంటది. ఆ వాయిస్ తో పిలుస్తున్నప్పుడు ఆ దురాత్మలు వస్తాయి. దురాత్మలు వచ్చి ఆమె ఆమెని ఆమెని కన్ ఆమెని ఆమెని కంప్లీట్ గా ఒక నియంత్రణలోకి తీసుకొని, కంప్లీట్ కంట్రోల్లోకి తీసుకొని, ఇక ఆమె నోటి ద్వారా ఆమె నోటి ద్వారా చేతబడి సంబంధమైన మాటలు లేతే మంత్రాలు అవన్నీ కూడా పలికిస్తా ఉంటాయి అన్నమాట. ఇక జనాలు వచ్చి కూర్చుంటారు మళ్ళీ. జనాలు వచ్చి కూర్చుంటారు. కూర్చుంటే ఆ సమయంలో ఆ స్త్రీ ఆ స్త్రీ ప్రవచిస్తది. ఆ స్త్రీ ప్రవచిస్తది. ఆ వచ్చిన వాళ్ళ విషయాలు చెప్తుంది. ఆ ఆ వచ్చిన వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో కొన్ని విషయాలు చెప్తుంది. చెప్పి వాళ్ళ మీదకి ఒక ఎట్లాగంటే ఒక నెమలి ఈకలతో ఉన్న ఒక ఆ యొక్క నెమలికలను తీసుకొని ఆ నెమలికలతో కొడుతది. కొడితే వాళ్ళకి ఆ వాళ్ళ మీద ఉన్న ఆ సమస్యలు పోవాలని. సో అట్లాగా చాలా మంది అక్కడ చేస్తూ ఉంటారన్నమాట. అక్కడ చాలా మంది సాయంకాలం పూటలు చాలా మంది స్త్రీలకి ఇదే పని. అంటే వాళ్ళు ఎవరితో కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు? టు వాట్ టు వాట్ రెలమ్ దే ఆర్ కనెక్టింగ్. ఏ ఏ మండలాలకి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారంటే వాళ్ళు ఆత్మ మండలాలకు కనెక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళ యొక్క మనసులతో కూడా, అంటే వాళ్ళ యొక్క మనసులు, వాళ్ళ యొక్క ప్రాణంతో కూడా వాళ్ళు ఆత్మలోకానికి కనెక్ట్ అవ్వగలుగుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ మనోనేత్రాల ముందు ఇవన్నీ కనబడతా ఉన్నాయి. వాళ్ళ మనోనేత్రాల ముందు కూడా ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. వాళ్ళే వాళ్ళ యొక్క అంతరంగంలో వాళ్ళ అంతరంగంలో వాళ్ళు ఈ ఆత్మ లోకానికి వాళ్ళు కనెక్ట్ అవుతూ వాళ్ళు మాట్లాడుకుంటూ దురాత్మ శక్తులు వాళ్ళని కంప్లీట్ గా కంట్రోల్ తీసుకొని కూడా వాళ్ళ నోట్లో నుంచి తంత్ర మంత్రాలు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మనం ఈ యొక్క లోకంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంతైతే నీ చుట్టూ ఉన్న ఈ యొక్క లోకం, చుట్టూ ఉన్న న్యాచురల్ కనబడుతున్న లోకము ఎంత వాస్తవికమో అంతగానే ఆత్మలోకం కూడా వాస్తవికమే. అంతగా ఆత్మలోకం కూడా వాస్తవికమే. సో దీస్ ఆర్ ఆల్ రియాలిటీస్, స్పిరిచువల్ రియాలిటీస్. వీటిని మనం అర్థం చేసుకోవాలి. వీటిని మనం తెలుసుకోవాలి. ఒకవేళ విశ్వాసి గనుక వీటిని తెలుసుకోకుండా ఉన్నాడు అనుకోండి, ఇక ముందుకెళ్తూ ఉంటాడనమాట. ముందుకెళ్తూ ఉంటాడు. ఈ సర్వాంగ కవచం అంటే ఏమిటో తెలియకుండా వీటిల్లో ఉన్న భాగాలు, వాటి యొక్క వాటి యొక్క విషయాలు, వాటిలో ఉన్న మర్మాలు, రహస్యాలు వాళ్ళని తెలుసుకోకుండా, వాటిని ఉపయోగించుకోకుండా దేవుడు మీకిచ్చిన, నాకిచ్చిన ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఆయుధాలు ఏమిటో, ఆ ఆయుధాలు ఈ- ఏంటి ఏంటి మన చేతులకి ఏమి ఇచ్చారు అన్నది మనం తెలుసుకోకుండా మనం వాటిని ఉపయోగం లేకి తీసుకురాకుండా ఉంటే ఈ ఆత్మలోకంలో మనం ఉన్నాం. మనం కేవలం భూలోకంలో లేము, ఆత్మలోకంలో కూడా ఉన్నాం. కేవలం మన పైన కేవలం మొదటి ఆకాశం మాత్రమే లేదు గాని మధ్య ఆకాశం కూడా ఉంది. దానిపైన మూడో ఆకాశం కూడా ఉంది. మూడు మూడు స్వర్గాల గురించి, మూడు లోకాల గురించి మనం బైబిల్లో చూస్తాం. సో పౌల్ని సో పౌలు యొక్క ఆత్మని దేవుడు మూడో మూడో స్వర్గానికి తీసుకెళ్లారు అని వాక్య భాగం చెప్తా ఉంది. హీ వాజ్ లిఫ్టెడ్ అప్, హీ స్పిరిట్ ఈస్ లిఫ్టెడ్ అప్ టువర్డ్స్ ద థర్డ్ హెవెన్. మూడో స్వర్గానికి అనే ఒక మాట మనం చూస్తాం. అంటే మూడు అని అంటే ఇట్స్ వెరీ లాజికల్. ఒకటి, రెండు, మూడు. అంటే మొదటి ఆకాశము, ము- రెండో అంటే మధ్యాకాశము, మూడో ఆకాశము కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే విషయం ఏంటంటే మీరు చూసేంత మీరు చూసేది ఏమిటి, నేను చూసేది ఏమిటి అంటే ఆకాశం మాత్రం చూస్తూ ఉంటాం. తారలు, చంద్రుడు, సూర్యుడు, ఆ ఈ యొక్క పక్షులు, ఇవన్నీ కూడా ఆకాశంలో కనపడుతూ ఉంటాయి. కానీ మనము చూడని విషయాలు, లేకపోతే మనం చూడలేని విషయాలు కూడా దేవాతి దేవుడు చూస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సో యూ షుడ్ గెట్ దిస్ అండర్స్టాండింగ్ ఏంటంటే
మ్యాన్స్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ విల్ బి లిమిటెడ్. మ్యాన్ హల్లెలూయా. మానవుని యొక్క హల్లెలూయా. సో మానవు సో మానవుని యొక్క ఎస్ సో మానవుని యొక్క నాలెడ్జ్ కానీ, మానవునికి తెలిసిన విషయాలు కానీ, మానవుడికి అర్థం చేసుకుంటున్న విషయాలు కానీ, దానికి ఒక దానికి ఒక లిమిట్ ఉందన్నమాట. అంటే మానవునికి యావత్తు విషయాలు తెలియదు. దేవునికి మాత్రమే సమస్త విషయాలు తెలుసండి. ఆమేన్ హల్లెలూయా. దేవునికి మాత్రమే సమస్త విషయాలు తెలుసు. దేవుడు ఎప్పుడైతే మనకి తన ఆత్మ ద్వారా మన ఆత్మతో ఆయన మాట్లాడతాడో అప్పుడు మాత్రమే ఈ ఆత్మలోకంలో ఉన్న విషయాలు యావత్తు కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఒకవేళ గనక దేవుని ఆత్మ మనకి వాక్యంలో ఉన్న రహస్యాలు గనక మనకి చూపించకపోతే, ఆయన చూపిస్తాడు కానీ మనం చూడకపోతే, ఆయన చూపించకపోతే అని కాదు, ఆయన చూపిస్తూ ఉంటాడు. కానీ మనము చూడలేకుండా ఉన్నా, మనము చూడకుండా ఉన్నా, అంటే ఏంటి? మన ఆత్మలో నూతన జన్మ అనుభవం లేకపోయినా, మన ఆత్మలో నూతన జన్మ అనుభవం లేకపోయినా, నూతన జన్మ అనుభవం అంటే యేసు ప్రభుని నీ ప్రభువుగా, నీ రక్షకునిగా స్వీకరించినప్పుడు, దేవాతి దేవుడు నీ ఆత్మలోకి ఆయన వాక్కు చేత ఆయన కార్యం చేసి, జీవం కలిగిన వాక్కు చేత నీ ఆత్మలో కార్యం చేసి, నీ ఆత్మని జీవంలోకి తీసుకొని రావటం. అంటే నీ ఆత్మీయ నేత్రాలు కూడా తెరవబడుతున్నాయి. నీ ఆత్మీయ చెవులు కూడా తెరవబడుతున్నాయి. అంతకుముందు మీరు దేవుని స్వరాన్ని వినలేరు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని నమ్ముకోకుండా ఉండినప్పుడు మీరు దేవుని స్వరాన్ని వినలేకుండా ఉన్నారు. మీరు ఎంత మాట్లాడినా, ఏ రాయి దగ్గరికి వెళ్ళినా, ఏ రప్పల దగ్గరికి పోయినా, మీరు పోయినా, ఏ చెట్టు చేమలది దగ్గరికి వెళ్ళి మీరు మీరు ఎంతగా మీరు మీరు అరిచినా, మీరు మీరెంతగా అంగలార్చినా ఏ చెట్టు మాట్లాడదు, ఏ రాయి మాట్లాడలేదు, ఏ నీరు మాట్లాడలేదు, ఏ జంతువు మాట్లాడలేదు. అంటే సృష్టి మనతో మాట్లాడలేదు. మన యొక్క సమస్యల్ని తీర్చలేదు. కానీ సృష్టికర్త అయిన దేవుడే, నీ యొక్క సృష్టికర్త అయిన దేవుడే నీతో వ్యక్తిపరంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో జరుగుతున్న విషయాలు నీతో మాట్లాడతారు. నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులేంటో నీతో మాట్లాడతారు. నీ జీవితాన్ని ఎట్లాగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారో ప్రభు మాట్లాడతారు. దాంతో పాటు ఈ ఆత్మలోకంలో నీకు వ్యతిరేకంగా నిన్ను ఆపడానికి, నిన్ను ఆటంకపరుస్తూ, నీ పిలుపులను ముందుకెళ్లకుండా ఉండడానికి, నీ యొక్క జీవితంలో నీ యొక్క నీ యొక్క వ్యక్తిపరమైన జీవితంలో గాని, నీ 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 యొక్క కుటుంబపరమైన జీవితంలో గాని నువ్వు ముందుకెళ్ళనీయకుండా చేసేది, నిన్ను ముందుకెళ్ళనీయకుండా చేస్తున్న ఆటంకాలు ఎక్కడెక్కడ ఎలా ఎలా జరుగుతా ఉన్నాయో, ఎలా ఉంటూ ఉన్నాయో, ఇవన్నీ విషయాలు కూడా దేవాది దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్యము ద్వారా నీ ఆత్మీయ నేత్రాల ముందుకు తీసుకువచ్చి, నీ ఆత్మీయ చెవుల్లో ఆయన ఈ గొప్ప రహస్యాలు, వాక్యంలో ఉన్న గొప్ప గొప్ప రహస్యాలు, ఇవన్నీ కూడా గూఢమైన సంగతులు, మనకి తెలియని విషయాలు, ఈ ఆత్మలోకంలో ఏం జరుగుతుందో మనకి మనకు తెలియని విషయాలు మనతో ప్రభు మాట్లాడతారు. ఆమెన్ చెప్పు. ఆమెన్ హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవాతి దేవుడు, దేవాతి దేవుని కళ్ళ ఎదుట అంధకారం, యావత్తు అంధకారము కూడా వెలుగై ఉన్నది. ఆమెన్ హల్లెలూయా. బిఫోర్ ద ఐస్ ఆఫ్ గాడ్ ఆల్ ద డార్క్నెస్ ఈజ్ లైట్ టు హిమ్. అంధకారం మనకి అంధకారమే. మనం చూడలేం. అంధకారంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. మనం లైట్ వేస్తే గాని అంధకారంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ దేవాతి దేవునికి అంధకారము కూడా వెలుగే. అంటే అంధకారంలో ఏం జరుగుతుందో ఆయన వెలుగులో యావత్తు కనబడతా ఉంటాయన్నమాట. అంటే దేవుని వాక్యం అన్నది మన పాదాలకి దీపంగా ఉన్నదని అది మనం సంకీర్తనలో మనం చూస్తాం అన్నమాట. సో దేవుని వాక్యం అనేది మన పాదాలకి దీపం అంటే ఈ లోకంలో మనం వేస్తున్న ప్రతి అడుగు అది దేవుని పరంగా అదొక స్థిరంగా ఆయన ఆయన యొక్క నిర్ణయాత్మకంగా ఉండడానికి మనల్ని నడిపించేది, మనల్ని మనల్ని సరైన బాటలో నడిపించేది దేవుని వాక్యమే.
అందుకని దేవుని వాక్యం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యం అనేది ప్రతి దినము, ప్రతి రోజు అన్నది దేవుని వాక్యంలోనే మనము జీవిస్తూ ఉండాలి. దేవుని వాక్యంలోనే మనం నడుస్తూ ఉండాలి. అయితే దేవుని వాక్యం అన్నది వెలుగై ఉంది. ఆ వాక్కులో ఉన్న వెలుగంట ఈ ఆత్మలోకంలో జరుగుతున్న ప్రతి అంధకారాన్ని చూపిస్తూ ఉంటదంట. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆత్మలోకంలో జరుగుతున్న ప్రతి అంధకారము అంటే నీకు గాని, నీకు నీకు వ్యతిరేకంగా గాని, నీ యొక్క కుటుంబక నీకు నీకు కుటుంబ వ్యతిరేకంగా గాని, మిమ్మల్ని ముందుకు ఎళ్ళనీయకుండా చేస్తున్న ప్రతి ఆటంకాన్ని, వ్యతిరేకతని చూపించేది దేవుని వాక్యమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్న వెలుగు ఈ ఆత్మలోకంలో జరుగుతున్న ప్రతి విషయాల్ని గూడా చూపిస్తూ ఉంటదన్నమాట. అయితే చూపించటము, మనము చూడటము, వినటము అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటిమేట్ రిలేషన్‌షిప్ విత్ గాడ్. అది ఎక్కడ అది ఆధారంగా ఉందంటే, దేవాది దేవుడు ఏది మాట్లాడుతున్నాడు, ఏం చూపిస్తున్నాడు, ఏమి నీకు వినిపింపజేస్తున్నాడు అన్నది అది నీ ఆత్మలో ఎంతవరకు అర్థమవుతదంటే, నీ ఆత్మీయ జీవితము దేవునితో ఎంత సంబంధంలో ఉందో, ఒక లోతైన సంబంధంలో ఎంత లోతైన సంబంధంలో ఉన్నదా అన్నది దాని మీద ఆధారపడి ఉందన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అంటే, అంటే సంబంధం అనంటే సంబంధం అనంటే ప్రతి నిత్యము నీ 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 యొక్క ఆత్మ ద్వారా జరుగుతున్న ప్రార్థన. అంటే నువ్వు నువ్వు ప్రతి నిత్యము వాక్యంతో వాక్యము ద్వారా నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉన్నావు చూసావా? అంటే వాక్యానుసారమైన ప్రార్థన, వాక్యంలో ఉన్న మర్మాలకు అనుగుణమైన ప్రార్థన, ఆరాధన అదే మాటలు నువ్వు ఆరాధించుకుంటూ దేవునితో మాట్లాడుచు ఎలా మాట్లాడుతున్నావు? ఆత్మతో మాట్లాడుతున్నావు. నీ యొక్క మనసుతో మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్న మాటలతో ఆయనతో ఆయనతో నీ యొక్క సాంగత్యము గాని, నీ యొక్క సహవాసం గాని, నీ యొక్క సంబంధము గాని, ఆయనతో ఆయనతో పాటు నువ్వు నడుస్తున్న విషయాలు గాని, నడుస్తున్న ఆ యొక్క దినము గాని, దీంతో ఏం జరుగుతుందంటే, వాక్య మననం గాని, దీంతో ఏం జరుగుతుందంటే, నువ్వు దేవునితో నువ్వు లోతైన సంబంధము కలిగిన వాడుగా ఉంటున్నావు. ఆత్మ దేవునితో సంబంధము, ఆత్మ దేవునితో సహవాసము, దేవునితో సంబంధము, దేవునితో సహవాసము. సో, ఈ రీతిగా నీ జీవితం దినదినము ఆయనతో, ఆయనలో ఉంటూ ఉంటే, దేవాది దేవుడు నీ జీవితంలో జరుగుతున్నది, నీ చుట్టూ జరుగుతున్న విషయాలు, నీ యొక్క కుటుంబ విషయాలు, నువ్వు ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో దాని విషయాలు, ఈ ఆత్మలోకంలో జరుగుతున్న విషయాల్లో కూడా దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఇది గొప్ప అనుభవాలు. ఇవన్నీ గూడా గొప్ప గొప్ప అనుభవాలివి. హల్లెలూయా! దేవుడు మాట్లాడుట, ఆయన సజీవుడు అని, ఆయన మాట్లాడే దేవుడని, ఆయనకి యావత్తు తెలుసని, హి ఈస్ ఎన్ ఆమ్నిషియంట్ గాడ్. హి ఈస్ ఎన్ ఆమ్నిప్రెజెంట్ గాడ్. ఆయనకి అన్నీ తెలుసు. ఆయన ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. హి ఈస్ ఎన్ ఆమ్నిప్రెజెంట్ గాడ్. అంటే ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన చూసే దేవుడు. ఆయనకు అన్ని తెలిసిన దేవుడాయన. ఆయన మాట్లాడే దేవుడాయన. నీకు యావత్తు విషయాల్ని కనబరిచే దేవుడాయన. ఈ ఆత్మలోకంలో ఏం జరుగుతుందో, జరగబోతుందో గూడా ఆయనకు తెలుసు. అందుకనే దర్శనపూర్వకంగా ప్రభు మనతో మాట్లాడి రానున్న దినాల్లో అపవాది ఏం చేయబోతున్నాడో గూడా మనతో ప్రభు మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. హల్లెలూయా! రానున్న దినాల్లో ఏం జరగబోతుందో, అపవాది మీ మీద గాని, మీ యొక్క కుటుంబం మీద గాని ఎట్లాంటి అస్త్రాలని సంధించాలనుకుంటున్నాడో, ఆ యొక్క స్కీమ్స్ అన్నమాట. ప్లాన్స్ ఏదైతే గనక ఆ యొక్క ప్లాన్స్ చేస్తా ఉన్నాడో, మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని నష్టపరచడానికి యావత్తు విషయాలు ప్రభువు తెలుసు. ఆమేన్. హల్లెలూయా! అదే మన ధైర్యం. అదే మన ధైర్యం. అదే మనల్ని భయపడకుండా చేస్తదన్నమాట. ఆమేన్. హల్లెలూయా! ఒకవేళ గనక మనతో మాట్లాడట్లేదు. ఒకవేళ ప్రభు మనతో లేరు. లేకపోతే మనం ప్రభువుతో లేమంటే ఇంక జీవితం ఇంకా నాశనమే ఇంకా. కష్టం. చాలా కష్టం. ఈ లోకంలో దేవుడు లేకుండా మనం జీవించలేం. ఈ లోకంలో దేవుని స్వరం వినకుండా మనం ఒక అడుగు ముందుకేయలేం. ఈ రోజున మనం సమాధానకరంగా, సురక్షితంగా ఈ ఈ యొక్క ఆత్మలోకంలో మనకి వ్యతిరేకంగా ఎన్నెన్ని విషయాలున్నా సరే వాటిల్ని ఎదుర్కోవడానికి, వాటి మీద జయం పొందుకోవాల వాటి మీద జయం పొందుకోవడానికి మనకున్న ఒకే ఒక్క మార్గం ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా! యేసే
మన మార్గం, యేసే మన జీవం, యేసే మన సత్యం, యేసుతోనే మన జీవితంలో ఒక సంబంధం. ఆమేన్ హల్లెలూయా. యేసుతోనే మన యొక్క అడుగులు. ఆమేన్ హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీయులు 6:11 చూసినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అనే మాట రాస్తుంది. మీరు అనంటే ఇక్కడ ఇక్కడ విశ్వాసితో మాట్లాడుతున్న మాటలన్నమాట. ఇక్కడ విశ్వాసితో మాట్లాడుతున్న మాటలు. అంటే మీరు అనంటే ప్రతి విశ్వాసి ఎదిరించాల్సిందే. ఆమేన్ హల్లెలూయా. ఈ వాక్యాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ప్రతి విశ్వాసి ఎదిరించాల్సిందే. అంటే ప్రతి విశ్వాసికి ఎదురుగా అపవాది అపవాది ఉంటాడు. అంటే మనల్ని ముందుకెళ్ళనీయకుండా చేస్తాడు. మనకి ఎదురుగా మనకెదురుగా కొండ ఉందనుకోండి. ఆ కొండను దాటాల్సిందే మనం అటువైపు వెళ్ళాలంటే. అంటే మనము దేవుని విషయాల్లో ముందుకెళ్ళాలంటే తప్పకుండా కొండని ఢీకొట్టాల్సిందే. కొండని ఎదుర్కోవాల్సిందే, కొండని దాటాల్సిందే. దీనికి ఇంకా వేరే మార్గం లేదు. ఇక అటుపక్కెళ్ళాలంటే ఇక మనం ఇదే కొండ, ఇదే మార్గం. ఇక వేరే మార్గాలు లేవు అన్నట్టుగా ఇక మన జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే మటుకు మనము అపవాదిని ఎదిరించాల్సిందే. ఆమేన్ హల్లెలూయా. ప్రతి విశ్వాసి ఎదిరించాల్సిందే. ప్రతి విశ్వాసి జీవితంలో ఈ యుద్ధ భూమిలో అతను అతనికి ఎదురుగా అతనికి ఎదురుగా అపవాది తంత్రాలుంటాయి. అపవాది తంత్రాల మీద జయం పొందుకొని ముందుకెళ్లాల్సిందే. ఆమేన్ హల్లెలూయా. అందుకని మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఆమేన్ హల్లెలూయా. అపవాది అపవాది తంత్రాలు ఎలా ఉంటాయి? అపవాది అపవాది తంత్రాలనేవి ఎలా ఉంటాయి అనేది ప్రతి విశ్వాసి తెలుసుకున్నవాడుగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. సో ప్రతి విశ్వాసి తెలుసుకునేవాడుగా ఉండాలి. ఒకవేళ గనక ఒకవేళ గనక మన గనక తెలియకపోతే ఒకవేళ గనక మన గనక తెలియకపోతే మనము ఈ యుద్ధములో మనము ఓడిపోవచ్చు. ఈ యుద్ధంలో మనం ఓడిపోవచ్చు. అందుకనే వి హావ్ టు నో. అందుకని ముందు నుంచి మాట్లాడుతున్నాను అన్నమాట. ఇగ్నోరెన్స్ ఈస్ ద ఫస్ట్ ఎనిమీ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క మొదటి శత్రువు ఎవరంటే మానవుని యొక్క మొదటి శత్రువు ఎవరంటే మనకు తెలియపోవటమే. ఇగ్నోరెన్స్. ఇట్ ఇస్ నాట్ సైటన్. అపవాది కాదండి. అపవాది కాదు గాని మనకు తెలియకపోవటమే. మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని శక్తి ఎంత గొప్పదో, దేవుని ఆత్మ కార్యాలు ఎంత గొప్ప కార్యాలుగా ఉంటాయో, దేవుని వాక్యం అన్నది ఖడ్గముగా ఎలాగ నీ చేతుల్లో పనిచేస్తదో, అది షార్ప్‌గా, అది సానబెట్టబడిన ఖడ్గముగా ఉండటం అనంటే, వాక్యంలో ఉన్న మర్మము నీకు ఎంతగా లోతుగా తెలుస్తదో, వాక్యంలో ఉన్న మర్మము నీకెంత లోతుగా తెలుస్తదో, ఆ మర్మము, ఆ మర్మం ఎంతగా ఉపయోగిస్తూ ఉంటావో అది సానపెట్టబడిన ఖడ్గం అన్నమాట అది. ఆమేన్ హల్లెలూయా. అంటే చేతిలో చేతిలో ఖడ్గం ఉండొచ్చు. చేతిలో ఖడ్గం ఉండొచ్చు. కానీ సానపెట్టబడిన ఖడ్గంగా ఉండకపోవచ్చు. సానపెట్టబడిన ఖడ్గముగా ఉండకపోవచ్చు. సానపెట్టబడిన ఖడ్గముగా ఉండకపోవచ్చు. అయితే సానపెట్టబడిన ఖడ్గము అనంటే వాక్యంలో ఉన్న మర్మం అన్నది నీకు తెలుసు. ఆ మర్మాన్ని ఎలాగా ఉపయోగించాలి, దానికి సంబంధించిన జ్ఞానము గూడా నీ ద్వారా అక్కడ పని చేస్తూ ఉంటే, సాన పట్టబడిన ఖడ్గం అన్నది ఇక్కడ పని చేస్తూ అపవాది శక్తుల్ని నష్టపరుస్తూ ఉంటది. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు చెప్పిన మాటని. వాక్యంలో ఉన్న మర్మాన్ని న్ న్ నువ్వు తెలుసుకునేవాడుగా ఉండాలి. ఆ మర్మాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలాగా ఉపయోగించటం అన్నది దేవుని ఆత్మైన దేవుని జ్ఞానముతో కూడిన విషయము. ఎప్పుడైతే ఆ యొక్క రహస్య రహస్యాల్ని, దేవుని వాక్యంలో ఉన్న మర్మాల్ని ఉపయోగిస్తూ ఉంటావో, అక్కడ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఉంటావో, అపవాది శక్తులు అనంత నాశనం అవుతాయి అక్కడ. ఆమేన్ హల్లెలూయా. సో, అందుకనే మనకియ్యబడిన
మనకి ఇవ్వబడిన ఆయుధాలు ఏమిటో, మరి అపవాదిని ఎదిరించాలి, అపవాది తంత్రాల మీద జయం పొందుకోవాలి. మనం వాటిని ఎదిరించి, వాటిని అధిగమించి, వాటి మీద ఆధిపత్యాన్ని మనం తీసుకొని అధికారికంగా మనం వాటి మీద వాటి మీద మన యొక్క నోటి ద్వారా ఖడ్గాల్ని పంపించి, నోటి ద్వారా ఖడ్గాల్ని నోటి ద్వారా దేవుని వాక్కులో ఉన్న ప్రత్యక్షతల్ని పంపిస్తూ, రిలీజ్ చేస్తూ, ఇక ముందున్న కొండగా ఉన్న ఆ యొక్క ఆ యొక్క అపవాది శక్తుల్ని ఇక డైనమైట్స్ ఎలాగైతే పెట్టి ఎలాగైతే ఆ కొండని తీసేయచ్చో అట్లాగా అట్లాగా దేవుని యొక్క వాక్యాన్ని మన నోటి ద్వారా మనం మాట్లాడుచు ఆ అపవాది శక్తుల మీద జయం పొందుకొని మనం ముందుకెళ్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సో యువర్ మౌత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వార్ఫేర్. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. నీ నోరు అన్నది యుద్ధంలో, ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో నీ నోరు అన్నది చాలా ప్రాముఖ్యమైన ఒక అస్త్రం అన్నమాట ఇది. ఆమేన్. హల్లెలూయా. నోటి ద్వారా నువ్వు మాట్లాడే దేవుని వాక్కు అన్నది అది ఖడ్గముగా అది రిలీజ్ అయ్యి ముందున్న విషయాల్ని, ముందున్న ఆటంకాల్ని సైతం అది పెరికివేయగలదు. అందుకనే నోరు అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకనే నాలుకని తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధీనంలోకి ఉంచుట చాలా ప్రాముఖ్యమైన విషయం యుద్ధ యుద్ధ భూమిలో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ నోటికి కళ్ళెం అనేది వేస్తూ ఉండాలి. నీ నోటికి లాక్ దాని యొక్క కీస్ అదంతా కూడా పరిశుద్ధాత్మ చేతిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అన్లాక్ చేయాలన్నా, దాన్ని లాక్ చేయాలన్నా అది పరిశుద్ధాత్మ చేతిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ యొక్క నాలుక అన్నది దేవుని వశముగా ఉండాలి. నీ యొక్క నాలుక ద్వారా దేవుని మాటలు పలుకువారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో సాతాను అన్నవాడు నీ యొక్క జీవితం మీద టార్గెట్ చేస్తూ ఉంటాడు. సాతానికి అస్త్రాలున్నాయి. సాతానికి కొన్ని ఉద్దేశాలుంటాయి, ప్లాన్స్ ఉంటాయి. ఆ ఉద్దేశాలు మీ మీద అవి 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 కార్యరూపంలోకి తీసుకొస్తూ చివరికి మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేస్తాడు. అయితే వీటన్నిటి విషయాల మధ్యలో దేవుడు మనకిచ్చిన అస్త్రాలు ఏమిటో మనం తెలుసుకొని, ఆయుధాలు మనకు దేవుడు ఏది ఇచ్చాడో మనం తెలుసుకొని, ఆ ఆయుధాలని ఉపయోగంలోకి ప్రతి రోజు గూడా, ప్రతి నిత్యము గూడా తీసుకొస్తూ ఉంటే తీసుకొస్తూ ఉంటే ఇవన్నీ విషయాలు అపవాది ఏదైతే టార్గెట్ చేశాడో, అపవాది అస్త్రాలేదో, అపవాది ఉద్దేశాలు యావత్తు గూడా నష్టమైపోతాయి. ఆమేన్ జెప్పు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ జెప్పు. హల్లెలూయా. సో ప్రభు మనల్ని ఆహ్, ఒక నిస్సహాయ స్థితిలో ఎప్పుడు మనల్ని పెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనల్ని నిస్సహాయ స్థితిలో మనల్ని పెట్టలేదు. అయితే ఈ అపవాది ఎవరు అన్నది గూడా మనం తెలుసుకోవాలి. అందుకని మనం దేవుని వాక్యంలో మనం కేవలము దేవుడు ఎవరో మనకు తెలియపరచడు గానీ, దేవునితో పాటు యావత్తు విషయాలు ఒక మానవుని నీ జీవితం, నా జీవితం ఈ లోకంలో దేవుని పరంగా ఒక పరిశుద్ధంగా, దేవుని చిత్తానుసారంగా, ఉద్దేశపూర్వకంగా జీవించడానికి ఒక పరిశుద్ధమైన జీవితము. ఆయన ఆయన మనకిచ్చే ఆశీర్వాదపు జీవితంలో మనం జీవించడానికి కావలసిన వాక్యాలు, కావలసిన మర్మాలు యావత్తు గూడా బైబిల్‌లో పొందుపరచబడి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మానవుని యొక్క జీవితంలో నీ జీవితంలో, నా జీవితంలో గాని, మన పుట్టిన దగ్గర నుంచి మనం చనిపోయేదాకా ఈ లోకంలో ఎలాగా దేవుని చిత్తానుసారంగా కలుగుతామో, ఒక పరిశుద్ధకరమైన జీవితాన్ని ఎలాగా జీవించొచ్చో యావత్తు విషయాలు, యావత్తు విషయాలు బైబిల్‌లో మనం చూస్తాం. మనం పుట్టక మునుపెక్కడున్నామో గూడా బైబిల్ చెప్తుంది. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో గూడా బైబిల్ చెప్తుంది. అంటే మానవుని జీవితంలో యావత్తు విషయాలు మనం పుట్టక మునుపు, మనం చనిపోయిన తర్వాత యావత్తు విషయాలు ఒక మానవుడికి ఏదైతే అవసరమో తెలుసుకోవడానికి యావత్తు గూడా బైబిల్‌లో అది పొందుపరచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎఫెసీయులు 6:11 చూసినట్లయితే మరి ఎఫెసీయులు 6:11 చూసినట్లయితే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. అయితే ఈ అపవాది ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి. అందుకనే యోహాను 8 మరి 44 వచనాన్ని మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 8 అధ్యాయము
44వ వచనము. ఇది మన సుపరిచిత వచనము. ఈ ఈ ఈ వాక్యాన్ని మనం అనేక మార్లు మనం విని ఉంటాం. అనేక పర్యాయాలు మనం ఈ వాక్యాన్ని మనం చూసుంటాం. యోహాను 8:44. మీరు మీ తండ్రి యొగ్గు అపవాది సంబంధులు. ఇక్కడ కూడా అపవాది గురించి ఇక్కడ మాట్లాడుచు ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న ఆ మాటలు అవి యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు. మీరు మీ తండ్రి యొగ్గు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు, అంటే అపవాదికి ఏమున్నాయి? దురాశలు ఉన్నాయంట. అపవాదిని ఏమంటున్నాడు? ఇక్కడ తండ్రి అని అంటున్నారు. అంటే తండ్రికి ఎవరుంటారు? కుమారులు ఉంటారు. మరి కుమారులు ఎవరు? అపవాది సంబంధులు. అపవాది సంబంధులు అంటే అపవాదితో సంబంధంలో ఉన్నవాళ్ళు. అపవాది సంబంధులు అంటే అపవాది ఏం చెప్తాడో దాని ప్రకారంగా చేస్తూ ఉన్నవాళ్ళు. అంటే ఈ లోకంలో ఎవరుంటారు? ఈ లోకంలో దేవుని సంబంధులు ఉన్నారు, అపవాది సంబంధులు ఉన్నారు. సో రెండు వర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో దేవుని సంబంధులు. మీరు, నేను, ఎవరైతే యేసు ప్రభుని ప్రభువుగా రక్షకునిగా స్వీకరించారో వారు దేవునితో, అంటే యేసు ప్రభు రక్తము ద్వారా దేవునితో సంబంధంలోకి వచ్చిన వారు దేవుని సంబంధులు. అయితే అపవాది సంబంధులు కూడా ఉన్నారనమాట. అపవాది సంబంధులు ఏం చేస్తున్నారు? అపవాది సంబంధులు తన తండ్రి, అంటే అపవాది తండ్రిగా ఉన్నాడంట, వీరంట కుమారులుగా ఉన్నారంట. సో వీరు పిల్లలుగా ఉన్నారంట. మరి తండ్రి యొక్క స్వభావమే ఎక్కువగా మనం ఈ యొక్క పిల్లల్లో చూస్తూ ఉంటాం. మరి తండ్రి యొక్క దురాశలే ఈ యొక్క పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. సో తండ్రి ఎలాగైతే, అంటే అపవాది ఎలాగైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటాడో వీళ్ళు కూడా దేవునికి వ్యతిరేకులుగా ఉంటారు అనమాట. అంటే దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉంటారు. దేవుని పని ఆటంకపరుస్తూ ఉంటారు. దేవుని పని ఆగిపోవాలని చెప్పి చాలా కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. సో దే సో అపవాది సంబంధులు ఉన్నారంట. అయితే ఈ అపవాది కంట దురాశలు ఉంటాయంట. దురాశలు ఉన్నాయంట. అయితే ఈ దురాశలను ఎవరు నెరవేరుస్తున్నారంట? ఆ ఆ తండ్రికి పిల్లలున్నారు చూసారా? ఆ పిల్లలు నెరవేరుస్తున్నారంట. అంటే అపవాది ఆ వ్యక్తుల ద్వారా పనిచేస్తున్నాడనమాట. అంటే అపవాది ఈ లోకంలో ఉన్న మనుషులు, అంటే తన యొక్క సంబంధంలో ఉన్నవారు మానవులే. మానవులే కానీ తన సంబంధంలో ఉన్నవారు, అపవాది సంబంధంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ ద్వారా అపవాది కార్యకలాపాలు చేస్తున్నాడంట. చూసారా? వాళ్ళ ద్వారా అపవాది కార్యకలాపాలు చేస్తున్నాడంట. అంటే మనకి ఎదురుగా, దేవుని రాజ్య విస్తరణకి ఎదురుగా మానవుడు నుంచోగలుగుతాడు. ఆ మానవుడు ఎవరంటే అపవాది సంబంధిగా ఉంటాడు. అపవాది ఆ వ్యక్తి ద్వారా కూడా పనిచేయగలడు. అపవాది ఆ వ్యక్తి ద్వారా కూడా పనిచేయగలడు. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుడు నీతో ఉంటే గనక, కానీ కానీ ప్రభు నీతో ఉండి, నీవు ప్రభుతో ఉండి ఆయన పని నిమిత్తము నువ్వు ఒక త్యాగపూరితంగా నువ్వు ఆయన చేతికి గనక నీ జీవితాన్ని అప్పగించి దేవునితో పాటు నడిచేవాడుగా నువ్వు ఉంటే, దేవునితో పాటు కేవలం నడవటం అని అంటే ఆయనతో మాట్లాడుట, ప్రార్థన, స్తుతి, ఆరాధన మాత్రమే కాకుండా ఆయన ప్రవచనాలు ఆయన ప్రవచనాలు నీ ద్వారా నెరవేర్పులోకి రావడానికి ఆయన ప్రవచనాలు నీ ద్వారా నెరవేర్పులోకి రావడానికి నువ్వు కూడా ఆయనతో పాటు నీవు కూడా ఆయనతో పాటు అడుగులు ముందుకు వేస్తూ ఉంటే అడుగులు ముందుకు వేస్తూ ఉంటేనంట, నువ్వు దేవునితో ఉన్నావు కాబట్టి, దేవుని పనిలో ఉన్నావు కాబట్టి, దేవుని చిత్తానుసారంగా నువ్వు ముందుకెళ్తున్నావు కాబట్టి, దేవుని ప్రవచనాలు నీ ద్వారా నెరవేర్పులోకి రావడానికి ప్రభు నిన్ను వాడుకుంటున్నారు కాబట్టి, నీవు దేవుడు ఇద్దరు కూడా ఒకటిగా ముందుకెళ్తున్నారు. ఒకే మార్గంలో వెళ్తున్నారు. ఆయన మార్గమే నీ మార్గం అయింది. ఇక నువ్వు దేవునితో ఉన్నావు కాబట్టి నీకు ఎదురుగా, నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం కూడా పనిచేయదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని శ్ దేవునికి ఎదురుగా ఏ శత్రువైనా సరే మాడి మసైపోవాల్సిందే. అంటే ఆయన అగ్నిలో, ఆయన అగ్ని ముందు ఇవన్నీ ఏ పాటివి? ఏ కొండైనా, ఏ కోనైనా, ఏ ఏ అపవాదైనా, ఏ అపవాది తంత్రాలైనా, అపవాది శక్తులు ఏ పాటివి శక్తిహీనంగా చేశాడు. నిన్న మనం ఆడుకున్నాం గదా! కొలోషియన్లు రాసిన పత్రిక మనం 2వ అధ్యాయం 15వ వచనం చూసాం గదా! అపవాదిని నిరాదాయులుగా చేశాడంట. ఎలాగా? సిలువ చేత. ఎక్కడ? సిలువలో. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చేశారంటే యేసు ప్రభు చేశాడు. ఆయన మరణము ద్వారా అపవాదిని నిరాదాయులుగా చేశాడంట. అంటే ఆయుధాలు లేని, అంటే శక్తిహీనులుగా, బలహీనులుగా, ఇక
ఇక శక్తి గాని బలం గాని లేని ఒక బలహీనత్వంలోకి తీసుకెళ్ళాడంట. నిరాదాయులు అంటే ఇంకేం చేయలేడు అనమాట. ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. అంటే దేవుని దేవుని శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ అపవాది శక్తి పనిచేయదు. ఆమెన్ చెప్పు. ఆమెన్ హల్లెలూయా. ఎక్కడైతే దేవుని శక్తి ఉంటుందో అక్కడ అపవాది శక్తి పనిచేయదు. ఎక్కడ దేవుని రాజ్యం ఉంటుందో అక్కడ అపవాది రాజ్యం పనిచేయదు. ఎక్కడైతే దేవుని అధికారం ఉంటుందో అక్కడ అపవాది అధికారం పనిచేయదు. అంటే ఎవరైనా సరే నీకు ఎదురుగా దేవుని విషయాల్లో గనక నుంచుంటే ఎంత గొప్ప విషయం అంటే, ఒకవేళ గనక ఆ వ్యక్తి ఒకవేళ గనక ఆ వ్యక్తి నీ మాట వినకుండా, అంటే ఏంటంటే దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్న మాట వినకపోతే చివరికి ఆ వ్యక్తిని సైతం కూడా తీసేస్తాడు దేవుడు. అంత అంత అంటే దేవుని వైపు నుంచి అటువంటి ఒక తీర్పు అయినా సరే, అటువంటి ఒక కార్యం అయినా సరే, అట్లాంటి అట్లాంటి భీకరమైన కార్యాలు, ఇట్లాంటి చాలా ఒక్కొక్కసారి భయమేస్తా ఉంటదన్నమాట. అటువంటి భీకరమైన కార్యాలు కూడా ప్రభు చేయగలరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీకు ఎదురుగా నీకు ఎదురుగా నుంచుంటున్న దేవుని రాజ్య విస్తరణకి ఎదురుగా నుంచుంటున్న ఆ శత్రువుల్ని సైతం కూడా ఏ వ్యక్తులైతే గనక అపవాది సంబంధులుగా ఉండి ఎదురుగా వ్యతిరేకపరుస్తున్నారో వాళ్ళని సైతం కూడా ప్రభు తీసేయగలరు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే అపవాది సంబంధులు ఉన్నారంట. చూసారా? అపవాదికి సంబంధులు ఉన్నారు. అపవాది తండ్రిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అపవాది కంటే దురాశలు ఉన్నాయంట. వాటిని నెరవేర్చగోరుచు ఉన్నారు. అంటే వీళ్ళు అపవాది సంబంధులుగా ఉంటూ అపవాది తండ్రిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అయితే అపవాదికి పిల్లలుగా వీళ్ళు ఉంటూ ఉన్నారు. అయితే అపవాది యొక్క తత్వాలు అన్నవి ఆ యొక్క మనస్తత్వాలు లేకపోతే అపవాది యొక్క తత్వాలు, ఆలోచనలన్నవి వీళ్ళ ద్వారా గూడా కనబడుతూ ఉన్నాయన్నమాట. సో, ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము చూసారా? అపవాదికి ఒక స్వభావం ఉందంట. స్వభావము అనుసరించియే మాట్లాడును. అంటే అపవాదికి స్వభావం ఉంది. ఆ స్వభావం చొప్పున అపవాది మాట్లాడతాడంట. అపవాది మాట్లాడేవాడంట. వాడు అబద్ధికుడంట. అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధాలకి సోర్స్ అన్నమాట. అబద్ధాలకి మొదలు. అబద్ధాలకి మొదలు అపవాదిగా కనబడుతున్నాడు. అపవాది స్వభావం ఏమిటి అంటే, స్వభావములో క్రూరత్వం ఉంటది. నష్టం చేయాలని ఉంటది. అవతల అంటే ఆ వ్యక్తి అంటే దేవుని సృష్టి అతి అతి గొప్ప సృష్టి. ఆయన సృష్టిలో గొప్ప సృష్టిగా దేవుడు దేవుడు సృష్టించుకున్న మానవుని జీవితాన్ని నష్టపరచాలి. అది అపవాది యొక్క ఆలోచన. ఆ స్వభావం ఏంటండి? నష్టపరిచే స్వభావము. అదొక 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 క్రూరత్వము. అదొక క్రూరత్వంలో ఉన్న స్వభావము. ఆ స్వభావము చొప్పున మాట్లాడుతా ఉంటాడంట. అంటే అపవాది స్వభావం ఉందంట. ఆ స్వభావం చొప్పున మాట్లాడుతా ఉంటాడంట. సో, ఈ వాక్య భాగం చూసినట్లయితే అనేకమైన విషయాలు ఓపెన్ అవుతా ఉన్నాయన్నమాట. అంటే దేవుని వాక్యంలో కేవలం దేవుడు ఎవరో మాత్రమే కాదు. అపవాదెవరు, అపవాది యొక్క తంత్రాలేమిటో గూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో, కాబట్టి ఈరోజు నిన్న మనం చూసాం. అపవాది, అపవాది యొక్క తంత్రాలుని ఎలా ఎదిరించాలి? అది మనం నిన్న మొదటి విషయం చూసాం. మొదటి భాగం చూసాం. ఈరోజు రెండో భాగంలో ఉన్నాం. అపవాదెవరు? అపవాది యొక్క తంత్రాలు ఏమిటి అన్నది మనం ఈ యొక్క రెండో భాగంలో ఈరోజు మనం చూసి ఉన్నాం. అయితే ఈ యొక్క భాగాల్లో మనం అసలు చిన్న చిన్నగా అపవాది ఎవరు? అపవాది యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయి అనేది ప్రతి విశ్వాసి మీరు, నేను మనం తెలుసుకోవాల్సిన అవసరమే. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదే అదే చిన్న ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ రేపొద్దున కలుద్దాం. షార్ప్ 5:00 మనం తప్పకుండా కలుద్దాం. ఇంకా మనం విషయాలు తెలుసుకున్న వారంగా ఉన్నాం. వి ఈ ఈ యొక్క విషయాల్లో మనం తెలుసుకోవాలి. వీటి మీద మనం జయం పొందుకోవాలి అంటే మటుకు సో వి హావ్ టు బి మెన్ అండ్ విమెన్ ఆఫ్ విజ్డమ్. ఆమేన్. హల్లెలూయా. మనం కేవలం తెలుసుకునే వారంగా ఉండకూడదు గానీ, అవి ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉంటేనే మనకు జయము. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. అయ్యా నువ్వెంతైనా మాకు చాలిన దేవుడవు ప్రభువా. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా అయ్యా మీరు మాతో మాట్లాడిన మాటలు తండ్రి అవి మా జీవితాలకి బాటలు ప్రభువా. మాకు మార్గాలయ్యా అవి. హల్లెలూయా. మేము ముందు నడవాలన్నా, మేము ముందుకు ప్రభువా వెళ్ళాలన్నా మీరు మాకు అవసరం. ప్రతి అడుగులో మీరు అవసరమే.
అందరం చెప్దాం ప్రభుకి, వి నీడ్ యూ జీసస్. వి నీడ్ యు లార్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ఓ లార్డ్. ప్రతి అడుగులో ప్రభువా మీరు మాకు అవసరమే, 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 అవసరమే. లార్డ్, వితౌట్ యూ వీ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రభా మీరు లేకుండా ప్రభా ఈ లోకంలో ఒక్క అడుగైనా నేను ముందుకెళ్ళాను ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. కానీ మీరు చెప్పారు ప్రభా, నేను నిన్ను విడవను ఎడబాయిని నా కుమారుడా అని చెప్పారు. ఆ వాగ్దానమే ప్రభా నా జీవితానికి, ప్రభా నైనా ధైర్యము గాని, ఆ జీవితానికి, నా జీవితానికి ధైర్యం ప్రభా కేవలం నీ వాగ్దానాలే, నీ మాటలే ప్రభా నాయన. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ, అయ్యా మీ వాక్యంలో ఉన్న గొప్ప గొప్ప మర్మాలు, లోతైన విషయాలు మా ఆత్మీయ నేత్రాల ముందుకు తీసుకురమ్మని, ప్రతిరోజు మమ్మల్ని ప్రభా మీరు తయారు చేసుకొని, మమ్మల్ని ప్రభా పరిపక్వతలోకి తీసుకొచ్చుకొని, మీరు మా మీద ఉంచబడిన నాన్న ప్రత్యేకమైన తండ్రి మీ యొక్క ఉద్దేశంలో మమ్మల్ని నడిపించమని, అయ్యా నాయన మేము ఆఖరి శ్వాస వరకు ప్రభా ఒక నమ్మకమైన సేవకునిగా ఉండడానికి నాయన, మీ వెలుగులోనే జీవించడానికి, అయ్యా నాయన చివరి శ్వాస వరకు ఒక నమ్మకమైన, అయ్యా నాయన నీ యొక్క దాసునిగా ప్రభ జీవించే కృపను మా మీద ప్రభ ప్రతి దినము ఉంచమని, మీరు ప్రతి దినము ప్రభ కుమ్మరిస్తూనే ఉండమని నడిపించమని అడుగుచు, అయ్యా విన్న ఈ యొక్క వాక్యము మా యొక్క వెనికిడిలో ప్రభా ముప్పదంతులుగా, అరదంతులుగా, నూరంతులుగా అది ఫలింప చేయమని, ఇంకా గొప్ప గొప్ప లోతైన మర్మాలు మాకు తెలియపరచమని అడుగుచు, అయ్యా సాన పెట్టబడిన ఖడ్గముగా మా చేతుల్లో ఉండాలి ప్రభా. అయ్యా నేను ఖడ్గం ఉందని కాదు కానీ సాన పెట్టబడిన ఖడ్గము, వాక్యం ఉందని కాదు కానీ వాక్యంలో ఉన్న మర్మము, రహస్యాలు ప్రభా నేను మాకు తెలియాలి ప్రభా. అయ్యా మీరు మాకు తెలియపరుస్తారు, అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు.